హలో అందరికీ, మా ఊరు వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు ఎంత ఫేమస్, ఇక్కడ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారు కూడా అంతే ఫేమస్. శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారి గుడి అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం వేదాద్రి గ్రామంలోని వేదాద్రి ఊరు ఎంట్రన్స్ అయ్యేటప్పుడు హేమాద్రి సిమెంట్ ఫ్యాక్టరీ పక్కనే ఉంటది అమ్మవారి గుడి. ఇక్కడ ఈ అమ్మవారు ఎందుకు ఫేమస్ అంటే, పెళ్ళైన చాలా సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారనైతే చాలా నమ్మకం అమ్మవారి మీద. సంతానం ఒక్కటే కాదండి, మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరిగిద్దని అయితే అంటారు. రీసెంట్ గా అమ్మవారి గుడి రీమోడలింగ్ చేశాక మళ్ళీ ఇప్పుడే రావడమే అమ్మవారి దర్శనానికి. ఇక్కడ అమ్మవారికి పూజ చేసేది మా బాబాయ్ గారేనండి. తరతరాల నుంచి మా వంశీకులే అమ్మవారికి అయితే పూజలు చేసుకుంటూ వస్తున్నారు. అమ్మవారికి స్పెషల్ గా ఆదివారం అయితే మొక్కుకొని మొక్కు తీరిన వాళ్ళు ఏటపోతులు కోళ్ళు అయితే ఎక్కువగా బలిస్తా ఉంటారు. ఎలాగో మేము వచ్చాం కాబట్టి అమ్మవారికి అయితే పూజ అయితే చేపించుకుంటున్నాము. ప్రతి ఆదివారం అయితే ఖచ్చితంగా అమ్మవారి దగ్గర అయితే ఒక జాతర లాగా అయితే జరుగుతూ ఉంటుంది. నేనైతే పోయిన సంవత్సరం అమ్మవారి ప్రతిష్ఠ రోజు అయితే వచ్చాను. అప్పుడైతే అమ్మవారి ప్రతిష్ఠ రోజు పీటల మీద కూర్చున్నారు ఒక జంట. వాళ్ళకైతే చాలా సంవత్సరాల నుంచి అయితే పిల్లలు పుట్టలేదంట. మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేసరికి మగపిల్లోడితో అయితే అమ్మవారి పూజ చేపించుకోవడానికి అయితే వచ్చారు. అయితే వాళ్ళు చూడంగానే అమ్మవారి మహిమ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే హేమాద్రి సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని చెప్పాను కదా, హేమాద్రి సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు అయితే అమ్మవారిని చాలా బాగా కొలుస్తారు. ప్రతి సంవత్సరం 30 ఏటపోతులు గాని 40 గాని అమ్మవారికి అయితే జాతరలా చేసి అయితే బలిస్తారు. చాలా బాగా చేసుకునే వాళ్ళు. అసలైతే అమ్మవారి గుడి రీమోడలింగ్ చేసేటప్పుడు అమ్మవారు అయితే 30 అడుగుల లోతులో బావిలో అయితే ఉన్నారు. అమ్మవారిని పైకి తీసుకురావడానికి అమ్మవారు అయితే 100 ఏటపోతులు బలి అయితే అడిగారు. నాకు రక్తం చూపిస్తే నేను పైకి వస్తానని అయితే అమ్మవారు బలి కోరారు. అందుకనైతే అమ్మవారిని మాకంత స్తోమత లేదమ్మా అని అయితే అమ్మవారిని అక్కడే బావిలోనే ఉంచి పైన అయితే ఇలా అమ్మవారి విగ్రహంతో అయితే ప్రతిష్ఠించి పూజలు అయితే చేస్తున్నారు. జగ్గేపేట మండలం వేదాద్రి గ్రామం
శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు. అమ్మవారి గుడి ప్రారంభమై 60 సంవత్సరాలు అవుతుంది. రీసెంట్గా సంవత్సరాల క్రితం అమ్మవారి కొత్త గుడి నిర్మాణం జరిగింది. తల్లి అమ్మవారు స్వయంభూ అమ్మవారు. ఇక్కడ ఆదివారం పూట అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి అమ్మవారికి. ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాలు, దసరాలో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మాసంలో అమ్మవారికి జాతర జరుగుతుంది. ఇక్కడ కోళ్లు ఏట్లు బలిస్తారు అమ్మవారికి. చాలా మహిమాన్వితమైన అమ్మవారు. అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కున్న వారి కోరికలు నెరవేరుతాయి. ఇక్కడికి వచ్చి చాలా మంది మొక్కున్నారు. చాలా మంది కూడా గవర్నమెంట్ జాబులు వచ్చాయి. మాకు ఈ గుడి వంశపారంపరంగా వస్తుంది. ఫస్ట్ మా పెదనాన్నగారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత నేను ఇక్కడ అర్చకులుగా చేస్తున్నాం. ఈ వేదాది గ్రామ దేవత అమ్మవారిని తొలిగా దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు అందరు కూడా. అమ్మవారు గుడి కట్టి 60 సంవత్సరాలు అవుతుంది. మొన్నే రీసెంట్గా కొత్త గుడి కట్టినాము. అమ్మవారు కింద స్వయంభూ అమ్మవారు పైకి రానుంది. ఆమెకు ఏట్లకు వస్తే కానీ పైకి రానుంది. 100 ఏట్ల పైగానే కొయ్యమని చెప్పింది. కానీ అమ్మవారు అసలు దగ్గర ఉండటం ఆమెకి ఇష్టమైంది కాబట్టి పైకి తీసుకురాలేకపోయాం మేము. అమ్మవారిని తీయటం కూడా చాలా కష్టతరమైంది. ఆ అమ్మవారి ప్రతిమగా అమ్మవారి విగ్రహాన్ని పైన పెట్టేసి అసలు అమ్మవారిని కింద గర్భాలయంలో బావిలో ఉంచాము అమ్మవారిని. అలానే బావిలో ఉంది అమ్మవారు. అమ్మవారి మహిమ ఏంటంటే ఒక్కసారి అమ్మవారి దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా జరిగిద్ది. చాలా సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు కూడా అమ్మవారి గుడికి చాలా దూరం నుంచి కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బావిలో ఉన్నారని చెప్పాను కదా అమ్మవారిని, చూడండి. కాకపోతే కనిపించట్లేదు, చాలా అడుగుల దూరంలో ఉన్నారు అమ్మవారు. అమ్మవారి దగ్గరకు వచ్చి కోరుకొని తీరిన వాళ్ళు చాలా మంది కోటీశ్వరులు, లక్షాధికారులు కూడా ఉన్నారు. అమ్మవారి గుడి కట్టడానికి చాలా డబ్బులే ఇస్తామని అయితే చెక్కు రాసిస్తామని కూడా చాలా మంది అయితే అడిగారంట. మహిమగల అమ్మవారు. నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా కోరుకోండి. నిజంగా అప్పుడు మీకే అర్థమైద్ది అమ్మవారి మహిమ. ఇక్కడ అమ్మవారి గుడికి వచ్చి దర్శనం చేసుకొని నాగమయ్య పడగల దగ్గరకు వచ్చి పాలాభిషేకం చేసుకుంటే పిల్లలు పుట్టని వాళ్ళు కూడా పిల్లలు పుడతారని అయితే చాలా నమ్మకం. ఇక్కడ అమ్మవారి ప్రతిభ ఏంటంటే సర్పరూపంలో అమ్మవారు అయితే తిరుగుతా ఉంటారు చుట్టుపక్కల. చాలా మందికి అయితే అమ్మవారు కనిపిస్తా ఉంటారు సర్పరూపంలో. ఇక్కడైతే చాలా మంది మొక్కుకొని మొక్కులు తీరిన వాళ్ళైతే యాటపోతులు, కోళ్లు కోసుకొని అమ్మవారి దగ్గరే శుభ్రంగా వండుకొని అందరు చక్కగా భోజనాలు పెట్టుకొని అయితే చాలా మంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. ఆదివారం వచ్చిందంటే చాలు తిరణాల్లాగా ఉంటది అమ్మవారి గుడి. ఇక్కడ వండుకొని తినడానికి కూడా చాలా ప్లేసే ఉంది అమ్మవారి గుడి చుట్టూ. నిజంగా నేను చెప్పడమే కాదు, మీరు వచ్చి ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి. నిజంగా అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు.